అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన పాక్ సిలికా కూటమిలో చేరే విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించింది. పాక్ సిలికా కూటమిలో చేరడం వల్ల భారత్కు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. సాంకేతికంగా ఇతర దేశాల నుంచి సాయాన్ని తీసుకోవడానికి పాక్ సిలికా కూటమి ఎంతగానో ఉపయోగపడుతుంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై భారత్ ఆధారపడడం కూడా తగ్గుతుంది. అమెరికాతో ఎలా వ్యవహరించాలో ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసు. గాజా విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి బోర్డులో చేరేందుకు భారత్ నో చెప్పింది. గాజా శాంతి బోర్డులో అబ్జర్వర్ పాత్రకే భారత్ పరిమితమైంది. అయితే పాక్ సిలికా కూటమిలో మాత్రం భారత్ భాగస్వామ్యం తీసుకుంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఆధిపత్యం ఎదుర్కొనేందుకే పాక్ సిలికా కూటమిలో భారత్ చేరిందనేది నిపుణులు చెబుతున్న మాట. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏర్పాటు చేసిన పాక్ సిలికాలో చేరే విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించింది. ఈ ఏర్పాటు వెనుక ట్రంప్కు ఒక లక్ష్యం ఉంది. అరుదైన ఖనిజాల రంగంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పాక్ సిలికా పేరుతో ప్రపంచ పటంపై ఒక కొత్త కూటమిని ట్రంప్ ఏర్పాటు చేశారు. కాగా ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఇందుకు సంబంధించి ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది. సెమీ కండక్టర్లు, ఏఐ సాంకేతికత, చిప్స్ తయారీ, అరుదైన ఖనిజాల వినియోగం తదితర అనేక అంశాలపై కుదిరిన ఒప్పందాలపై భారత్ సంతకాలు చేస్తుంది. వాస్తవానికి అమెరికా ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్న వేదికయే పాక్ సిలికా. ఈ కూటమిలో చేరడంతో సాంకేతికంగా పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుంటుంది. అంతేకాదు, పాక్ సిలికా కూటమిలో చేరడం వల్ల భారత్కు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. పాక్ సిలికా డిక్లరేషన్ అనేది చాలా ముఖ్యమైనది. సాంకేతికంగా ఇతర దేశాల నుంచి సాయం తీసుకునేందుకు పాక్ సిలికా కూటమి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అరుదైన ఖనిజాల విషయంలో చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. అలాగే సెమీ కండక్టర్ తయారీ విషయంలో కూడా చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే సాంకేతిక, ఆర్థిక సాయం సేకరించేందుకే పాక్ సిలికా కూటమిలో భారత్ చేరిందని నిపుణులు అంటున్నారు. అయితే పాక్ సిలికా అనేది చిన్న కూటమి కాదు. ఈ కూటమిలో అనేక ప్రముఖ దేశాలున్నాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, సింగపూర్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పాక్ సిలికా కూటమిలో సభ్యత్వం ఉంది. కాగా చిప్స్కు సంబంధించి చేసే చట్టం విషయంలో స్థానికంగా చేసే యత్నాలకు, అంతర్జాతీయంగా సహాయ సహకారాలకు సదరు పాక్ సిలికా ఎంతగానో ఉపయోగపడుతుంది. పాక్ సిలికా కూటమిలో చేరటం వల్ల భారత్కు మేలు జరుగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైతే అరుదైన ఖనిజాలను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. పాక్ సిలికా కూటమిలో చేరడంతో చైనాపై భారత్ ఆధారపడడం తగ్గుతుంది. కాగా మన దేశంలో అరుదైన ఖనిజాల కోసం వెలికితీసే ప్రాజెక్టుల కోసం 7,240 కోట్ల రూపాయలు వ్యయం కాగల ప్రాజెక్టును ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం అరుదైన ఖనిజాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్ వంటి వాటి తయారీకి అరుదైన ఖనిజాల అవసరం ఎంతగానో ఉంది. కాగా అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకునే సదుపాయం భారత్కు లభిస్తుంది. కాగా ఒక దశలో రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాల్సిందిగా భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులకు సంబంధించి ఒత్తిడొచ్చింది. దీంతో భారత్ కొంతమేర నష్టపోయింది. ఆ విధంగా నష్టపోయిన భారత్కు పాక్ సిలికా కూటమి నుంచి సాయం అందుతుంది. పాక్ సిలికా ఈ విషయంలో ఒక వారధిగా వ్యవహరించనుంది. ఏది ఏమైనా పాక్ సిలికా కూటమిలో చేరటం వల్ల భారత్కు మేలు జరగటం ఖాయమంటున్నారు నిపుణులు.